అందరికీ నమస్కారము. మాఘపురాణము 17వ అధ్యాయము. మునిశ్రేష్ఠ నా వృత్తాంతము తెలిపెదను ఆలకింపము. నా జన్మస్థలము గోదావరి నదికి సమీపమునందున్న ఒక కుగ్రామము. నా తండ్రి పేరు హరిశర్మ. నా పేరు మంజుల. నన్ను నా తండ్రి కావేరీ తీర్థవాసియగు జ్ఞానానందుడికి ఇచ్చి పెండ్లి చేశాడు. అతడు దైవభక్తుడు, జ్ఞాని, నిగర్వి. మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురమునకు వెళ్ళాను. మరికొన్నాళ్లకు మాఘమాసం ప్రవేశించింది. ఒకనాడు నా భర్త సఖి మాఘమాసము ప్రవేశించినది. మాఘమాసము చాలా పవిత్రమైనది. దీని మహత్తు చాలా విలువైనది. నేను నా చిన్నతనము నుండి ప్రతి సంవత్సరము మాఘస్నానములు చేయుచున్నాను. నీవు నా భార్యవు కావున నీవును ఈ మాఘమాసమునంతయు ఈ కావేరీ నదిలో స్నానమాచరించుము. ప్రతిరోజు ప్రాతకాలం నిద్ర నుంచి లేచి కాలకృత్యాలు తీర్చుకుని సూర్యుడు ఉదయించిన వెంటనే నదిలో స్నానము చేయుము. ప్రభాత సూర్యునికి నమస్కరించిన తర్వాత నదీ ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటము పెట్టి పువ్వులతోనూ మంచి గంధము, అగరువత్తులు, ధూపదీపాలు వెలిగించి స్వామికి కండశర్కర పటిక బెల్లము నైవేద్యం ఇచ్చి నమస్కరించుము. తరువాత తులసి తీర్థము తీసుకుని తలకు రాసుకొనుము. మన కుటీరమునకు వచ్చి మాఘపురాణమును రోజుకొక అధ్యాయము చొప్పున చదువుము. దీని వలన నీకు గొప్ప ఫలముతో పాటు నీ 5వ తనము చల్లగా ఉండును అని హితబోధ చేశాడు. నేను అతని మాటలను వినిపించుకోక రుసరుసలాడి అతనిని కోపముగా చూసి తిని. నా భర్త శాంత స్వరూపుడు అయినను నేను హద్దుమీరి మాట్లాడుడిచే అతనికి కోపం వచ్చి శపించాడు. ఓసి మూర్ఖురాలా, నా ఇంటికి వచ్చి నా వంశాన్ని ఉద్ధరిస్తావనుకున్నాను. ఇంత దైవద్వేషివని నాకు తెలియదు. నీవిక నాతో ఉండుటకు తగనిదానవు. మాఘమాస వ్రతము నీకు ఇంత నీచముగా కనిపించినదా? నీ పాపము నిన్నే శిక్షించును. కావున నీవు కృష్ణానదీ తీరమునందు ఉన్న రావి చెట్టు తర్రలో కప్పరూపంతో జీవింతువుగాక అని నన్ను శపించాడు. వారి సింహ గర్జనకు వణికిపోయి తిని. వారి శాపమునకు ఎంతో భయపడిపోయాను. వారి రౌద్రాకారమును చూడలేకపోయాను. అప్పుడు నాకు జ్ఞానోదయమైనది. నా తప్పు నేను తెలుసుకున్నాను. అయ్యో, ఎంత మూర్ఖంగా ప్రవర్తించి తిని అని పశ్చాత్తాపడి వెంటనే భర్త పాదములపై పడి 2 పాదములు పట్టుకొని నాకు ఈ శాపము ఎట్లు పోవును, మరలా నిన్ను ఎట్లు కలుసుకొందును, నాకు ప్రాయశ్చిత్తము లేదా అని అనేక విధాలుగా ప్రార్థించాను. అప్పుడు నా భర్త కొంతసేపు ఆలోచించి ఒక గడువు పెట్టి ఈ విధంగా చెప్పాడు. గౌతమ మహర్షి గోదావరి నది తీరమునందున్న తన ఆశ్రమం నుండి ఉత్తర దేశ యాత్రలు చేయుటకు బయలుదేరి తిరిగి మార్గశుద్ధ దశమి నాటికి కృష్ణానదీ స్నానము చేయుటకు అచ్చటకు వచ్చెదరు. అలాంటి సమీపంలో నీవు వారిని దర్శించినచో ఆ మహర్షి ప్రభావం వలన నీకు నిజరూపము కలుగును అని చెప్పెను. ఆ విధముగా నేను కప్పరూపము దాల్చి తిని. నా భర్త కూడా నా మూర్ఖత్వమునకు ఎంతో బాధపడ్డాడు. నేను కప్పరూపంతో ఆనాటి నుండి కృష్ణానదీ తీరమునున్న ఈ రావి చెట్టు త్వరలో నివాసం ఏర్పరచుకొని జీవిస్తూ మీ రాక కోసం ఎదురుచూచుచుంటిని. ఇది జరిగి ఎంతకాలమైనదో నాకు తెలియదు అని తన వృత్తాంతము గౌతమ మునికి తెలియపరిచింది. అమ్మాయి, భయపడకము. నీవు ఈ శాపము కలిగి 1000 ఏళ్ళు పైగా అయినది. ఇంతకాలము నీవు అనేక కష్టములు అనుభవించావు. నీ భర్త కూడాయును ఏకాంతంగా చాలా కాలము జీవించి హరినామ సంకీర్తనములు చేయుచూ పరమపదించాడు. అతడిప్పుడు వైకుంఠంలో ఉన్నాడు. నీవు నీ భర్త మాటలు విననందునే ఎన్ని కష్టములు అనుభవించినావో తెలిసినది కదా. మాఘమాస ప్రభావము అసామాన్యమైనది. సకల సౌభాగ్యాలు, పుత్ర సంతతి, ఆరోగ్యము కలుగుటయే కాక మోక్ష సాధనమైనట్టిది కూడా. దీనికి మించిన మరి ఒక వ్రతము లేదు. విష్ణుమూర్తికి ప్రియమైన వ్రతం ఇది. నీ భర్త దూరదృష్టి గల జ్ఞాని. నిన్ను పెండ్లాడిన తర్వాత తన వంశాభివృద్ధి చేసుకునవలననే ఆశతో ఉండేవాడు. కానీ నీ వలన అతనికి ఆశలన్నీ నిరాశలైనాయి. నీ మూర్ఖత్వం వలన నీ భర్తకు కోపం కలిగి నిన్ను శపించవలసి వచ్చింది. నిన్ను నీటిలో స్నానం చేయమన్నాడు. నీవు చేయనని అన్నావు. అందులకు నీకు నీరు దొరకకుండా చెట్టు తొర్రలో జీవించమని శపించాడు. ఈరోజు నా సమక్షంలో దైవ సన్నిధిని పడినందున నీ భర్త శాపము ప్రకారము మరలా నీ నిజరూపము పొందగలిగినావు. అందులో ఇది మాఘమాసము, కృష్ణానదీ తీరము కాగా మాఘమాస వ్రతమునకు మంచి సమయము. నీవు అన్ని విధాల అనుకూలమైన రోజు. అందుచే నీవు వెంటనే శుచి అయి రమ్ము. స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ సాయంలో ప్రాతకాలంన స్నానం చేసినచో విష్ణు సాన్నిధ్యము పొందుదురు. ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ మాఘశుద్ధ పాడ్యం నాడు అట్లే దశమి, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమిలలో స్నానం చేసి శ్రీమన్నారాయణుని పూజించి పురాణ కాలక్షేపం చేసినచో శ్రీహరి సంతోషించి మనోవాంఛ సిద్ధించినట్లు వరమిచ్చును. భక్తి శ్రద్ధలతో మాఘపురాణము వినినా మోక్షప్రాప్తి కలుగును అని గౌతమ ముని ఆ మునివనితతో చెప్పినట్లుగా మహేశ్వరుడు పార్వతీతో ఈ కథ చెప్పాడు. 17వ అధ్యాయము సమాప్తము. ఓం తస్సత్.